15 ఆగస్టు సందర్భంగా విజిట్ మై మాస్క్ కార్యక్రమాన్ని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 మదీనా మస్జిద్లో ఏర్పాటు చేస్తున్నారు. మస్జిద్ ఈ మదీనా కమిటీ మెంబర్స్ కుల మత పేద ధనిక లింగ భేదాలు లేకుండా రేపు రోజంతా మస్జిద్లోనికి అనుమతి కల్పిస్తున్నారు. మస్జిద్ సందర్శనకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మస్జిద్ ప్రాంతం నుంచి షరీఫ్ అందిస్తారు. సో ఇప్పటివరకు ఒక అపోహ ఉంటుండే, మస్జిద్లోకి ముస్లింలు మినహా ఎవరు కూడా రావద్దు, అది కూడా ఆడవాళ్ళు కూడా రావద్దు అనేటువంటి చాలా వరకు అపోహలు ఉన్నటువంటి తరుణంలో మరి 15 ఆగస్టు సందర్భంగా ఎందుకు ఈ రకంగా అందరినీ అలో చేస్తున్నారు, దీని వెనుక ఉన్నటువంటి మంచి కార్యం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడదాం. మనం మదీనాలో ఉన్నటువంటి మాస్క్లోకి ఎంటర్ అయినాం. వాస్తవానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు పూర్తి స్థాయిలో, అంటే ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో వీళ్ళంతా కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మస్జిద్కి సంబంధించినటువంటి కమిటీ నిర్వాహకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఉన్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు. జావేద్ సాబ్, అస్సలాము అలైకుం. సో ఏం సార్, నిజంగా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలామందికి వాళ్ళు ముస్లిం మాత్రమే లోపలికి వెళ్తారు, ఎవరిని అలో చేయరు, వాళ్ళు సెపరేటు అనేటువంటి ఒక అపోహ ఉంటుంది. సో ఏంది ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ ఎక్సర్సైజ్ ఏంటి? ఇది పబ్లిక్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. పబ్లిక్ ఇది మస్జిద్ అందరి కోసం ఉంది. ఇది హిందూస్ కూడా రావచ్చు, ముస్లిమ్స్ కూడా రావచ్చు, అందరు రావచ్చు. ఇది ఫస్ట్ మన బంజారా ఈ మస్జిద్లో అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మేము అందరికీ ఇన్విటేషన్ ఇస్తున్నాం, నాన్ ముస్లిమ్స్కి, ముస్లిమ్స్కి, పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ ఇస్తున్నాం. చాలామంది ఫుల్ హ్యాపీ ఉన్నారు. ఫస్ట్ టైం మేము మస్జిద్లో ఎంటర్ అవుతున్నాం. లేడీస్ కూడా రావచ్చు. ఈ మొత్తం మేము ఎగ్జిబిషన్ దానిలో మెసేజ్లు కూడా ఉన్నాయి, అది కూడా రీడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మా ముస్లిం దానిలో మెసేజ్లు ఏమేమి ఉన్నాయి, మంచి మంచి మెసేజ్లు, అది కూడా అందరికీ చెప్పిస్తున్నాం. సార్ ఒక అపోహ ఉంది, అంటే ఇస్లామిక్ గురించి తెచ్చుకునే వాళ్ళైతే దాన్ని భిన్నంగా సమాధానం చెప్పవచ్చు. అంటే ముస్లిం మహిళలు రావద్దు అనేటువంటి ఏదైనా ఉందా, ఇస్లామిక్లో ఏమైనా ఉందా? కాన్సెప్ట్ లేదు, అది అట్లా ఏం. ఎందుకు సార్ ఆ చర్చ ఎందుకు వచ్చింది? అది చాలా అది పాత వాళ్ళు అట్లా చేసుకున్నారు. ఖురాన్లో అయితే ఏం అట్లా లేదు, మస్జిద్లో లేడీస్ రావద్దు అని. రావచ్చు లేడీస్ కూడా, అట్లా ఏం అబ్జెక్షన్ ఏమి ఉండదు. అట్లా పాత టైం నుంచి అది అట్లా నడుస్తుంది. ఇప్పుడైతే అట్లా చాలా మస్జిద్లో కూడా వెళ్తున్నారు పబ్లిక్. సో రేపు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్? కంటిన్యూ 11 o'clock నుంచి 4 o'clock దాకా కంటిన్యూ ఇంట్రడక్షన్స్ ప్రోగ్రామ్, మా మస్జిద్ ఎట్లా ఉంటుంది, మా ప్రేయర్ మేము ఎట్లా చేస్తాం, మా ఇమామ్ ఏమేమి చెప్తారు, మా అజా ఎట్లా చేస్తారు, మా వజు ఉంటుంది, అది మొత్తం డీటెయిల్స్ అందరికీ చెప్తాం. మీరు అందరు కలిసి ఎట్లా ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తాం అందరికీ. నాన్ ముస్లిమ్స్కి, లేడీస్కి రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలా, మా ముస్లిం ధర్మ ఎట్లా ఉంది రెస్పెక్ట్ ఇవ్వడానికి, అది మొత్తం చెప్తాను మేము. సో ఇప్పుడు అరేంజ్మెంట్ చేస్తారు, ఎప్పటివరకు అయిపోవచ్చు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా? పొద్దుగల రేపు 15th ఆగస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ ప్రోగ్రామ్ ఉంది. దాని తర్వాత 11 o'clock నుంచి 4 o'clock కంటిన్యూ నడుస్తున్నాయి. ఇప్పుడు రాత్రి మొత్తం మా అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు మెయిన్ రేపు 15 ఆగస్టుకి సంబంధించే చేస్తున్నారు కాబట్టి హిస్టరీ ఏమైనా ఉందా? అంటే మాకు ఇండిపెండెన్స్ డే ఉంది రేపు, అందరికీ ఇండిపెండెన్స్ ఉండాలి కదా. లేడీస్ కూడా ఇప్పటిదాకా మస్జిద్లో రాలేదు. ఇండిపెండెన్స్ డే మంచిగా డే, మా ఇండియా కోసం ఇండిపెండెన్స్ వచ్చింది, లేడీస్ కోసం కూడా ఇండిపెండెన్స్ రావాలా. ఇప్పుడు మస్జిద్లో వచ్చి మొత్తం మస్జిద్ చూడాలి. మా మస్జిద్లో ఎడ్యుకేషన్ పిల్లలకి ఎడ్యుకేషన్, ఇంకా మేము ఏం చేస్తున్నామంటే నాన్ ముస్లిమ్స్ కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకి, స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి. కొన్ని పిల్లలు డల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ మెసేజ్లో మొత్తం రాసి ఉంటుంది. నిన్న ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నారు, ఇమామ్ సాబ్. సో అందులో ఆయన మొత్తం మాకు ఆర్గనైజర్ ఆయన తెలుగులో ప్రోగ్రామ్ ఊరికి పోయి చేస్తారు అట్లా అందరి కోసం. వాళ్ళు మన ఏరియాకి అందరికీ మెసేజ్ ఇచ్చినారు ప్రోగ్రామ్ ఏముంది అని. చాలామందికి తెలియదు మస్జిద్ అంటే మీకోసమే ఉంది అని ఉండదు. మస్జిద్కి రాగానే నమాజ్కి ముందు, అంటే ప్రే చేయడానికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా వజుఖానా అని చెప్పి ప్రతి ఒక్కరు వస్తారు. ఇక్కడికి వచ్చి కాళ్ళు, చేతులు, మొహం వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయం ప్రకారం కడుక్కుంటుంటారు. దీన్నే వజుఖానా అని కూడా అంటారు. ఒకసారి మాట్లాడదాం. सब अस्सलाम वालेकुम। ये वज़ू खाना बहुत जनों को क्यूरियोसिटी रहता, क्यों ऐसी वज़ू खाना रहेगा, इसके बारे में कुछ बताइए। हाँ, वज़ू खाना का इसका मतलब ये है कि जब भी बाहर से आदमी आता है तो पोल्यूटेड रहता है, उसके ऊपर डर्ट लगा हुआ रहता है, डस्ट रहता है, तो जब आएगा तो वो पहले फ्रेश होगा।
और फ्रेश होगा तो अगर खड़े रहने का क्या है, खड़े रहने का तो पूरा उसका जो पानी है उसके ऊपर उड़ेगा, इसलिए बैठ के करने का है। तो दिस इज़ ओनली फॉर रिफ्रेश, कि फ्रेश होना चाहिए, साफ़ होना चाहिए, क्योंकि हम किसी अच्छे बड़े आदमी के पास जाते हैं तो फ्रेश होके और अच्छा जाते हैं ना, क्लीन। तो हम तो उस क्रिएटर के सामने खड़े रह रहे हैं, तो इसके लिए जो है ना फ्रेश होके जाते हैं। सर ये इतना मिनट करना, इतना वक्त करना बोल के कुछ नहीं, टाइमिंग का ऐसा कुछ नहीं है। हाँ, टाइमिंग का कुछ नहीं है, लेकिन क्या है कि हाथ को 4 चीज़ें हैं जो जिसको फ़र्ज़ बोलते हैं ना ऑब्लिगेशन में, हैंड्स, माउथ और ये दोनों फुट, और तो सर को जो है ना ऐसा मसा करना है। ये 4 चीज़ें इनफ है। फिर बाद में वो सुन्नतें आते हैं वो ज़रूरी नहीं, लेकिन 4 चीज़ें वो बहुत ज़रूरी है कि हाथ धोना, पैर धोना, और कभी भी हम आते हैं तो देखेंगे हमारे यहाँ भी कि पानी बाहर रखा हुआ रहता है और उसको फुट धो के फिर अंदर आते हैं। तो टाइमिंग का कुछ नहीं है, अच्छे से धोने में। ఏ మస్జిద్లోకి వెళ్ళినా మెయిన్ స్ట్రక్చర్ ఇది కనిపిస్తుంది. ఇది ఇమాం నిలబడతారు, అంటే మత పెద్ద లేదంటే మస్జిద్కి లీడ్ చేసేటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉండి ప్రే చేపిస్తారు. ఆయన్ని అనుకరిస్తూ వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నమాజ్లోకి నిమగ్నం అయిపోతూ ఉంటారు. ఒకసారి మాట్లాడదాం దీని ప్రత్యేకత ఏంది సబ్ इस बारे में बताइए. यहाँ पे जो है ना आप देखते हो कि यहाँ कोई मूर्ति नहीं है किसी का, है। इस्लाम में निरंकार है, ईश्वर का जो है कोई आकार नहीं, वो निरंकार है। वो सिर्फ जो इमाम लीड करता है तो उसको फॉलो करते हैं लोग दूसरे। और ये एक मस्जिद में एक कम्युनिटी सेंटर है। मस्जिद सिर्फ नमाज के लिए नहीं है कि सिर्फ पूजा पाठ किया जाए, नमाज पढ़े, नहीं। यहाँ पे मैरिजेस भी होने, प्रॉफिट के ज़माने में, मोहम्मद साहब के ज़माने में यहाँ पे जो है शादी भी होती थी, यहाँ पे एजुकेशन भी होता था, और यहाँ पे बिज़नेस की भी बात होती थी। लेकिन उसके बाद में धीरे धीरे ऐसा हुआ कि सिर्फ नमाज़ पढ़ना है और फिर बाद में कुछ नहीं। तो मस्जिद का मेन जो थीम है वो कम्युनिटी सेंटर है, और थैंक्स करना है उस ईश्वर के सामने, अपना झुकाना है। तो इसमें जैसे मेन जो पॉइंट है ना, और जब से इंसान की हिस्ट्री है वो इंसान के इसमें है कि वो झुकता है इससे, है ना। अब हम बोलते हैं कि भाई मिलिट्री के सामने कोई झुक गया, अपना सरेंडर कर दिया, तो ईश्वर के सामने अपने आप को सरेंडर करते हैं। सरेंडर करने का मतलब ये जो सजदा बोलते हैं ना, हम लोग इसको अरबी में बोलते हैं सजदा, और सजदे का मतलब इसी को जो है वो हिंदू मैथोलॉजी में बोला गया है दंडवत प्रणाम। हाँ, तो वो उसका क्या है कि प्रणाम जो होता है ना, जैसे मतलब सजदा मतलब 7 सीधे प्रणाम के, इसके जो अगर हिंदी में मैं बोला इससे बताऊँगा कि 7 चीज़ें होते हैं, माथा, हाथ, पैर और ये 7 जो लगता है ना, तो इसको बोलते हैं क्या, ऐसा। यानी ये जो मेरा है, ये जो मेरे हाथ है ना, ये मेरे हाथ में एकदम बिल्कुल हैंड्स अप कर रहा हूँ। अब मेरे हाथ किसी के ऊपर मतलब ये नहीं है। ये मेरा नाक बहुत बड़ा है ना सोसाइटी में, ये नाक भी उसके सामने झुक रहा है। ये मेरा माथा जो बहुत बड़ा मैं बोल रहा हूँ ना, मेरा शान है, मेरा सर है, वो भी उसके सामने झुक रहा है। तो यानी अपने आप को कम्प्लीटली सरेंडर करना टूवर्ड्स अल्लाह, टूवर्ड ईश्वर, टूवर्ड्स गॉड। तो दैट इज़ कॉल्ड सजदा, और इसी को जो है ना वो प्रणाम बोलते हैं उसके अंदर हिंदू मैथोलॉजी में। बस सिर्फ वर्ड का फ़र्क है। और एक मैं क्लियर करता हूँ कि जैसे नमाज, न म ज, आपको बहुत ये लगेगा, नमाज इज़ नॉट अरबिक वर्ड, नमाज इज़ अ संस्कृत वर्ड। हाँ, और अरबी में जो नमाज के लिए आया वर्ड है वो है सलाह। सलाह भी इंडिया में किसी को पूछेंगे नहीं मालूम, क्योंकि संस्कृत जो है ना बहुत ओल्ड लैंग्वेज है ना यहाँ। तो यहाँ बल्कि वर्ल्ड के 40 कंट्री, मोर देन 40 कंट्रीज़ के अंदर जो है नमाज बोला जाता है। न म जन, नमन करना किसके सामने, जो अजन्मा है, जो जन्म नहीं लिया, जिसका कोई आकार नहीं, उसके सामने न म ज, वो ज होके होते होते न म ज हो गया। तो एक्चुअली वो वर्ड ऐसा है, तो इसके सामने नमाज का ये मीनिंग होता है। ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పి మజీదే మదీనాకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులంతా కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో కలిసి షరీఫ్ యూసుఫ్ న్యూస్, బంజారా హిల్స్, హైదరాబాద్.